సహజంగానే మనకి ఈ మూలం తెలియక ఉత్తరం దక్షిణం విభజించేయమండి. మొత్తం సృష్టి అంతటికి మూలం ఎక్కడ ఉందండి? తిరుపతి. అంటే బ్రహ్మ సృష్టి మొదలుపెట్టిన ప్రదేశం తిరుపతి దగ్గర నాగులాపురం అండి. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధరల సన్మకుట కుండల విరాజిత హరే అనుచుని పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు. ఆ తిరుపతి యొక్క మహత్యాన్ని త్యాగరాజు చెప్పిన, అన్నమయ్య చెప్పిన అంత మహత్యం ఉందండి ఆ తిరుపతికి. మీకు అందుకే చూడండి, రాముడు పుట్టింది అయోధ్య అని చెప్తామండి. శ్రీ మహావిష్ణు అవతారాల్లో రాముడు అవతారం 7వ అవతారం చెప్తున్నారండి. 8వ అవతారం శ్రీకృష్ణుడు మధురలో పుట్టాడు అంటారండి. ఆ మిగతా అవతారాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయండి. మొదటి అవతారం మత్స్య అవతారం తిరుపతి దగ్గర నాగులాపురం. 2వ అవతారం కూర్మ అవతారం మన అంతర్వేది. అంతర్వేది, థాయిలాండ్, శ్రీకూర్మం ట్రయాంగిల్ 3 కలిపి చూడాలి మీరు. అది పెద్ద ప్రాజెక్ట్, క్షీరసాగర మదనం. తర్వాత 3వ అవతారం వరాహ అవతారం. తిరుపతి అసలు పేరు తిరుపతి కాదండి, ఆది వరాహ క్షేత్రం అని పేరు తిరుపతికి. 4వ అవతారం నృసింహావతారం, అహోబిల క్షేత్రమే ఇప్పటికీ సాక్ష్యంగా ఉంది ప్రహ్లాద బడితో సహా. 5వ అవతారం వామన అవతారం అండి. దానికి సాక్ష్యంగా వామనపాల గోత్రులు ఉన్నారు. ఆ వామన క్షేత్రాన్ని మహాబిలం అంటారండి. మహాబిల క్షేత్రం, అహోబిలమే మహాబిలం. 6వ అవతారం మీకు అందరికీ తెలిసిందిగా పరశురాముడు అని చెప్పేసి, ఆ ఒరిస్సా ఆంధ్ర బార్డర్ లో మహేంద్రగిరి అండి.